సుధాకర్? ఇప్పుడిప్పుడే మహేష్ కి క్లోజ్ అయ్యే ఛాన్స్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆలస్యం. వెంటనే ఆ మూడ్ స్పాయిల్ చేయడానికి అన్నట్లే కాల్ చేసేస్తారు. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు? మీరే మూడ్ లో ఉన్నారో నాకెలా తెలుస్తుంది మేడం? ఈ నాన్ సెన్స్ మాటలు మాట్లాడకుండా ఎందుకు చేశారో అది చెప్పండి. విశ్వం గురించి చెప్పడానికి మేడం. మళ్ళీ ఏమైంది వాడికి? నేను మాట్లాడితే మీకు ఇలాగే ఉంటుందిలేండి. ఉండండి, వాడి చేత మాట్లాడిస్తాను. వద్దు సుధాకర్. మాట్లాడండి మేడం. మేడం, అసలేంటి నీ ప్రాబ్లం? బంగ్లాదేశ్ వెళ్ళనని ఎందుకు రివర్స్ అవుతున్నావు? మేడం, ఉన్న పలంగా అందరినీ వదిలేసి బంగ్లాదేశ్ వెళ్ళిపోమంటే ఎలా మేడం? బంగ్లాదేశ్ కి వెళ్ళి అక్కడ మేమిచ్చిన జాబ్ లో జాయిన్ అయి నెల నెల సంపాదించుకో. దాంతో పాటు మంత్లీ నేను పంపించే 50,000 ఉంటుంది. ఆ డబ్బుతో ఎంజాయ్ చేయి. అంతకన్నా ఏం కావాలి నీకు? డబ్బు సరిపోవట్లేదు మేడం. సరే, ఇంకో 2 లక్షలు పంపిస్తానులే. మీరేమో 30 లక్షలు అంటున్నారు, ఈవిడేమో చీప్గా 2 లక్షలు ఇస్తానంటుంది. ఏం చేయమంటారు సార్? రే, గట్టిగా అడగరా. హలో, 2 లక్షలా? ఏ మూలకొస్తాయి మేడం? మరి నా ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటావా? చచ్చా, నేను మరీ అంత ఆశపరుడు కాదు మేడం. ఏదో కొంచెం చూసేవ్వండి మేడం. రే, ఏమైంది? ఆహా, ఏం లేదు. మహేష్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. హలో, సుధాకర్కి ఫోన్ ఇవ్వు. మేడం, సుధాకర్ వాడికి 2 లక్షలు ఇస్తానంటుంటే సరిపోదంటున్నాడు. మరెంత కావాలని అడిగితే చెప్పట్లేదు. ఎంత కావాలట? చెప్పాడు మేడం. ఎంతంట? 30 లక్షలంట మేడం. వాట్? 30 లక్షలా? అందులో ఎన్ని జీరోస్ ఉంటాయన్న సంగతైనా వాడికి తెలుసా? డబ్బుని సున్నాగా మార్చడానికి ఎన్ని సున్నాలుంటాయో తెలుసుకోవాల్సిన పనేముంది మేడం? వాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి నేను ఎంత డబ్బైనా వాడికి ఎందుకు ఇవ్వాలి సుధాకర్? మేడం, ఆనంది విషయంలో బంగ్లాదేశ్ పంపించేంత వరకు వెళ్ళామంటే వాడికిది ఎంత సీరియస్ విషయమో తెలియకుండా ఉంటుందంటారా? అయితే మాత్రం ఇంత అమౌంట్ ఇవ్వమంటే ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుంచి తీసుకురాను? వేరే దారి లేదు మేడం. వీడికి సెటిల్మెంట్ చేసి బంగ్లాదేశ్ పంపిస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అయితే మాత్రం 30 లక్షలా? మిత్రా, వస్తున్నాను మహేష్. సుధాకర్, మహేష్ పిలుస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసిందేంటి? రే పదరా. ఆనంది, ఏంటి? మనం వచ్చింది అలా తిరుగుతూ సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయడానికి కదా. జయంతి డార్లింగ్, నీతో ఇలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే అసలు టైమే తెలియట్లేదు. ఏ వాచ్ ఉంది కదా, చూసుకో. చిలిపి. అవును డార్లింగ్, నువ్వు నడవగలవా? లేకపోతే ఎత్తుకొని చుక్కల్లోకి తీసుకెళ్ళనా? అప్పుడు నాకు కాదు, తమరికి కనబడతాయి చుక్కలు. చక్కని చుక్క పక్కన ఉంటే అల్పే సులుపే ఉండదు. అవును, అసలు మీరు రారనుకున్నా. రాకూడదనుకున్నాను, కానీ నా భార్యతో ఎంచక్క చట్టాపట్టాలేసుకుని తిరిగే అవకాశాన్ని మహేష్ సార్ కల్పిస్తే రాకపోవడం తప్పవుతుందని, ఇలాంటి ఛాన్స్ రమ్మన రాదని వచ్చాను. నాకు తెలుసు. ఏం తెలుసు? భర్తకి భార్య సగభాగం. ఆ సగభాగంతో కలిసి ఉండే అదృష్టం కలిసొస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు? మీ అమ్మ నాన్న నన్ను ఇంటికి రానివ్వకపోయినా మీరు నా విషయంలో
మళ్ళీ మొదలు పెట్టావా నీ మాటల పురాణం? నువ్వు ఎలాగూ మాట్లాడవు, నేను మాట్లాడుతుంటే పురాణం అంటావేంటి? ఏం మాట్లాడాలి? మాట్లాడాలి అనుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు ఆనంది. రోజు కలిసి మాట్లాడుకునే వాళ్ళ మధ్య ఎప్పుడు ఏ మాటలుంటాయి? నీకంతే తెలుసు. నీకింకేం తెలుసేంటి? రోజు పూలు పూస్తున్నాయి కదా అని పువ్వులు, ప్రతిరోజు కాస్తున్నాయి కదా అని చెప్పి కాయలు, వాటి పని అవి మానేస్తాయా? అలాగే మాటలు కూడా అంతే. ఎక్కడికక్కడ కొత్తగా పుట్టాలి, అవి పుడుతూనే ఉండాలి. మాటల్ని ఇలా కూడా పోలుస్తారా? మాటలు అల్లిక లాంటివి. ఆ అల్లికలే లేకపోతే మనుషులు ఒంటరితనంతో పిచ్చెక్కిపోతారు. చూసావా, ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండవు. నేనెందుకు అంతలా నవ్వాను నీకు అర్థమైందా? ఆడవాళ్ల నవ్వు వెనుక ఎన్నో అర్థాలుంటాయని మాత్రం తెలుసు. నేను ఏ అర్థంతో నవ్వాను కనిపెట్టి చూద్దాం. ఏమో కానీ ఒకప్పుడు నన్ను చూస్తే చాలు నీకు కోపం కట్టలు తెంచుకునేది. దాంతో తిట్టేదానివి, కొట్టేదానివి, చివరికి నన్ను ఒక విలన్ లాగా చూసేదానివి. అలాంటి మనం ప్రేమ అనే ముగ్గులోకి దిగడం, పెళ్ళయి మనిద్దరం భార్యాభర్తలం కావడం చిత్రంగా ఉంది కదా? ఇది నిజమేనంటావా ఆనందే? నాకు మాత్రం కలలాగా ఉంది. కలలు కూడా నిజమవుతాయి కదా. కానీ ఈ కళ ఏదో ఒక రోజు చెదిరిపోతుంది కదా. అలా అనుకోవడం ఎందుకు ఆనంది? కలకాలం మనం ఇలాగే ఉంటామని అనుకోవచ్చు కదా. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ ఆ ఇసుకతో ఇల్లు కట్టుకునేవాళ్ళం. చివరికి ఆ ఇల్లు ఎంతోసేపు ఉండేది కాదు. మనం కూడా అంతే. లేదానందే, మనది కేవలం ఇసుకతో కట్టుకున్న ప్రేమ మందిరం కాదు, మనసులతో కట్టుకున్న ప్రేమ నివాసం. కాబట్టి మనం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉంటాం. కష్టాలలో ఈ ప్రయాణం అవసరమా? ఇంకా ఆపుతావా? నువ్వేగా మాట్లాడమని అడిగావు. మాట్లాడమన్నాను, కానీ ఇలాంటి మాటలా? ఒక మాట చెప్పనా? చెప్పు. ఎంచక్కా తులసిని పెళ్లి చేసేసుకో. నీకు తిప్పలేందుకు చెప్పు. నా ఇష్ట దైవం శ్రీరాముడు. ఆ శ్రీరాముడే నాకు ఆదర్శం. ఒక్కటే భార్య, ఆ భార్యతోనే నా జీవితం.